చెప్తూ ఉన్నారు. రాత్రి అంతా మాట్లాడారండి మాస్టర్ గారు. రాత్రి అంతా మాట్లాడారు. వేపుగా 3-5 గంట నేను కూడా వెళ్ళుకొని ఉన్నా. అప్పటికి 10 మంది భక్తులు నిద్రపోయారు. 7-8 మంది మాత్రం మాస్టర్ గారితో ఉన్నారు. అప్పుడు నాకు ఒక ఎమోషన్ వచ్చింది. ఏమని నంది శర్మ నరసింహ సరస్వతి స్తోత్రం చేశారు చూడండి. అట్లా మాస్టర్ గారి గొప్పతనం మనం తెలియచేయకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఆయన విలువ తెలియదేమో అనిపించింది నాకు. అప్పుడు లేచి నిలబడ్డా. మాస్టర్ గారు ప్రసంగిస్తున్నారు. ఆ ఈశ్వరుడు కూర్చోడా. నేను లేచి నిలబడ్డా. ఈయన సామాన్య మానవుడు కాదని మొదటి మాట. ఈయన సామాన్య మానవుడు కాదు. ఎన్నో జన్మల పూర్వజన్మ స్మృతం వల్ల ఈ సన్నిధి మనకి ఇక్కడ లభించింది. ఇది ఆషామాష విషయం కాదు అని చెప్పి మాస్టర్ గారి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడాను. ఈ మాట్లాడేటప్పుడు నాకు ఏమాత్రం మాస్టర్ గారి పక్క చూశానంటే ఆయన కళల్లో చూస్తే నాకు బ్రేక్ పడిపోతుంది ఎవరండి. ఆయన చూడకుండా మాట్లాడుతున్నాను అనమాట. ఒక్కసారి మాత్రం మాస్టర్ గారు నా పక్క తిరిగి చూశారట మాట్లాడేటప్పుడు. ఆ చూపు ఒక అలౌకికమైన చూపు చూశారట. అక్కడ టెక్కల్లో శ్రీనివాసరావు ఉంటాడు అక్కడ కూర్చొని మెరుగుగా. నా జీవితంలో అట్లాంటి చూపులు నేను ఎప్పుడు మాస్టర్ గారి దగ్గర చూడలేదు గోపాల్. నువ్వు మాత్రం చాలా ధన్యుడివి. అది ఒక విధమైనటువంటి అలౌకికమైన చూపు చూసి చెయ్యి నాకు హృదయాన్ని కనుక్కున్నాడట. వీడేదో నా గురించి పెద్ద పోడుతున్నాడు. ఈ పొగట్టంతా కూడా హృదయగత సాయికి అన్నట్టుగా ఈ పొగట్టంతా కూడా ఆయన ఎప్పుడు కూడా నేను ప్రశ్న అడిగా మాస్టర్ గారిని. ఏమిటంటే మాస్టర్ గారు మీ గురించి ఒక బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారు బయట అంతా. ఏమైతే ఏం లేదు. ఇక చిన్నపిల్లల చేత ఆ ముసలి వాళ్ళ చేత పెద్దవాళ్ళ మనుషుల చేత అందరి చేత కాళ్ళకు పుచ్చుకుంటున్నాడండి. ఈయనేం సత్పురుషుడు అండి. అట్లా కాళ్ళకు పుచ్చుకుంటే ఆయన చేసుకున్న పుణ్యం కూడా పోతుంది అని ఈ విధంగా అనుకుంటున్నారు సార్ మీ గురించి అన్నా. సరే పుణ్య పాపం 2 వద్దు కదా ఒకటి చెప్పింది అన్నాడు. పుణ్యం వద్దు పాపం వద్దు అవి 2 పునర్జన్మ లాగుతాయి. శుభాశుభ పరిచయం చెప్పలేదు భగవద్గీతలో. అందుకని పుణ్యం వద్దు పాపం వద్దు. అయితే పుణ్య పాపాలు 2 వద్దనేటట్టయితే మీరు మీరు పాద నమస్కారం చేసుకున్నప్పుడు మీరు ఏ విధంగా పాపాలు చేస్తారు? మీరు ఎట్లా ఉంటారు? అప్పుడు మీ మనసు ఎట్లా ఉంటుంది? రెడీగా ఎట్లా ఉండేదే ఉంది. బాబా ధ్యానం చేయడమే అన్నాడు. బాబా ధ్యానం చేసామనుకోండి వాళ్ళు పెట్టేటువంటి నమస్కారాలు కానీ సత్కారాలు ఏవైనా బాబా చెందుతాయి. మనకు చెందవు. ఇంకా కర్తృత్వం మనకు ఉండదు అన్నాడు. అయితే మేమేం చేయాలి? నువ్వు కూడా అదే చేయమన్నాడు. అంటే నువ్వు కూడా బాబా ధ్యానం చేయమన్నాడు. అంటే నమస్కారం పెట్టేవాడు పెట్టించుకోవడం ఇద్దరు కలిసి బాబా ధ్యానం చేయాలి. ఎదుటివాడిలో బాబాను చూడాలి. మా తర్వాత మనం బాబా ధ్యానించాలి. ఈ విధంగా చేయాలన్నమాట. వాడు చేసే నమస్కారం చేసేవాడు కూడా ఈ బాబా నమస్కారం పెట్టుకున్నారని చేయాలట. అంటే ఏమిటన్నమాట? పరస్పరం ఒకరినొకరు మానసికంగా గురువుని ధ్యానం చేస్తూ మనం కార్యకలాపాలు సాగించుకుంటూ ఉండాలి అని చెప్పారన్నమాట. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి విద్యానగర్ మళ్ళీ పోయాను దర్శనానికి. ఆ రోజు కొత్తపాలెం గోపాలరెడ్డికి పోవాలని ప్రయాణం. అందరం కలిసి గోపాలరెడ్డికి పోయినాం. ఒక 10-15 మంది పోతే మా ఇంట్లో గోపాలరెడ్డి సిగరెట్ తాగొచ్చాలండి. ఇదేంటండి అసలు అడగన్నా మాస్టర్ గారు మీకు అసలు అట్లా గోతే ఉంది అని అనుకున్నాను. హాయిగా దానికి ఇబ్బంది లేదు. ఇంకొక ఆయన కాసేపు వచ్చి మాస్టర్ గారు మా ఇంటికి తీసుకొని పోతామంటే మాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలన్నాడు. నాకు తెలియదండి. గోపాల్ పెట్టండి అసలు నేనేమనుకున్నానంటే ఆ ఎంతమందిని అనుగ్రహించవలసినటువంటి అవసరం ఉందో వాళ్ళ ఇంటికి వచ్చి వారి ద్వారా ఎంతమంది ఆ భక్తి సాయి భక్తి లభిస్తుందని చెప్పి అలాగే మాస్టర్ గారు వాళ్ళు అడిగి మన బాగుంది అందరూ పోయినాం అన్నమాట. తర్వాత అంటే ఏంటన్నమాట గురువుని ధ్యానించడం వల్ల గురువు ఆయన వారు లభించేటువంటిది ఆనందం ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రుల వల్ల కానీ బంధుమిత్రుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ఎవరి వల్ల నాకు లభించలేదండి. అందుకే ఆయన ఆనందప్రదుడు అన్నాను. ఉపన్యాసంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక ఆనందప్రదుడు. ఎందుకు ఆనందం ఇచ్చేటువంటి వాడు అంటే గురువు సత్చిత్తు ఆనంద స్వరూపం. సచ్చిదానంద అంటే సత్చిత్ ఆనంద స్వరూపం. గురువును ధ్యానించేవాడికి ఆటోమేటిక్ గా ఆనందం ట్రాన్స్ఫర్ అవుతుంది కొద్ది గొప్ప. అప్పుడు వాటి ఆనందాన్ని కలుగుతుంది అన్నమాట. ఆయన ఆనంద స్వరూపుడు కనుక గురువు ధ్యానం చేసేటువంటి వాళ్ళకు కూడా ఆ ఆనందం ఆటోమేటిక్ గా లభ్యమవుతుంది. అందుకని నాకు జీవితంలో అనేక రకమైన కొన్ని సమస్యలు వచ్చాయి. మళ్ళీ అప్పుడు ఏమైంది
అదన్నీ చింతనగా చేస్తే యోగక్షేమాలు చూస్తానన్నాడు కదా, అది ప్రాక్టీస్ చేసి చూద్దాం అనుకున్నా. ఏది మాస్టర్ గారిని అది ఆ సమస్యలు పరిష్కరించాలని సమస్యలు తయారవుతుంది. నాకు ఏ క్షేమం ఇటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందో అర్థం కావడం లేదు. అప్పుడు ఆ మాస్టర్ గారిని ప్రార్థన చేస్తే ఏమైనా ఈ కష్టకాలం గట్టుకుతుందేమో అని అనుకునేవాడు మనసులో. మాస్టర్ గారిని ప్రార్థన చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని ఆయన ధ్యానం చేయాలి. అది అనుకున్నానే కానీ చేయలే. కానీ ఆ సమస్య పరిష్కారం మలుపు తిరుగుతూ వచ్చిందనమాట. మలుపు తిరుగుతూ వచ్చి నాకు అనుకూలంగా తయారైంది. నేను ప్రార్థన చేయాలనుకున్నాను కానీ చేయలేదే. అప్పుడే మాస్టర్ గారు దాన్ని పరిష్కారం చూస్తున్నారే, ఇది ఎట్లా సాధ్యమైందబ్బా అనుకుని అప్పుడు నాకు ఒక విషయం స్ట్రైక్ అయింది. ఒకసారి దర్గా స్వామి వచ్చాడు నెల్లూరుకి. దర్గా స్వామి వచ్చి అందరూ నమస్కారం వరుసగా చేసుకుంటూ ఉన్నారు. ఈ జయమ్మ గారు కూడా నమస్కారం పెట్టుకున్నారు. నేను పోయి కాళ్ళ మీద పెడితే ఆ దగ్గర సగటుగా ఉందా తీసుకొని ఆ నెత్తి మీద అన్నాడు, ఏమిటి నీ సమస్య అన్నాడు. ఏం లేదు స్వామి, నాకు చిన్న కోరిక అన్నాడు. ఏం లేదు, భరద్వాజ మాస్టర్ అంటే నాకు కొంచెం అభిమానం అండి, ఆయన మీద అపారమైన గురుభక్తి కావాలి అంతే, ఇంకేం పడ్డా. ఆయన ఎక్కడున్నాడు అనుకున్నావు నువ్వు అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? నీ హృదయంలో నేను మాట్లాడాను. నీ హృదయంలో ఉన్నాడు. గీత చదివదు పురుషోత్తం ప్రాప్తి యోగంలో ఏంటి శ్లోకం గుర్తుందా నీకు? నేను జఠరాగ్ని స్వరూపుడినై జీవులలో ఉండే ఆహారాన్ని 4 రకాలైన ఆహారాన్ని భజనం చేస్తున్నానని పురుషోత్తం ప్రాప్తి యోగంలో లేదు అని చెప్పారు. కాబట్టి నీకు ఆకలి కలిగించేది ఆయనే, నీకు ఆలోచనలు కలిగించేది ఆయనే, నీ ప్రాణశక్తి స్వరూపం ఆయనే. కాబట్టి నువ్వు నీ గురువుని నీ హృదయంలో దర్శనం చేసుకో అన్నాడు. అప్పటి నుంచి అంటే ఏమిటన్నమాట, గురుభక్తి కనుక ఉంటే అన్ని లభ్యమవుతాయి మనకి. అది కనుక సంపాదించుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. గురుభక్తుడు అది కనుక సమస్యలు ఏమి ఉండదు అన్నమాట. అయితే నిత్య సత్యులు సాయి అనేటువంటి సీట్స్ ఇచ్చారు కనుక సమాధి తర్వాత భౌతికంగా దర్శనం ఇచ్చినటువంటి 2 అంశాలు మాత్రమే ఉన్నాయి. సూర్యుడుపేటలో ఒక ఫోటోని ఫ్రేమ్ కట్టి ఇచ్చింది, ఇంట్లో పూజించడం మొదలుపెట్టాడు. మాస్టర్ గారు దర్శించడంలో ఏమీ లేదు. ఈ పూజ చేయగా ఆయనకు ఆయన పట్ల అపారమైన భక్తి కలిగి ఎప్పుడైనా సరే మాస్టర్ గారిని దర్శించాలి పోవాలి అని ఈ చంద్రబాబు ద్వారాను, అల్లు భాస్కర్ రెడ్డి ద్వారాను, ఆ టెంకల్ శ్రీనివాసు ద్వారాను మాస్టర్ గారు వింటూ ఉండేవాడు ఆయన గురించి. ఈ లోపల 89లో ఏప్రిల్లో మాస్టర్ గారు సమాధి చెందారు. అప్పుడు చాలా బాధపడిపోయాడు. అదే మాస్టర్ గారు దర్శించలేకపోయేది, ఇంత తక్కువ వ్యవధిలోనే సమాధి చెందుతాడని చెప్పి నేను ఊహించలేదు అని చెప్పేసి. అయితే మాస్టర్ గారు మాత్రం నిత్యం పూజ చేసుకునే ఉన్నాడు అన్నమాట. ఒక రోజున తన కొడుకు చెన్నై నుంచి రాత్రి 12 గంటలకు ఇంటికి రావాలి. అతని కోసం వరండాలో బయట మనసు వేసుకుని కొడుకు ఉన్నాడు. అతను రిసీవ్ చేసుకున్నామని. లోపల తన భార్య ఉంది, ఆయనకు ఒక వ్యాధి ఉంది, మెన్సెస్ కావడానికి ముందు విపరీతమైన కడుపులో నొప్పి. అది పోవడం లేదు. మాటలు మిగిలినసేపు తాత్కాలిక ఒకటి ఉపశమనం, అది పోవడం లేదు. తర్వాత రాత్రి 12:30 గంటల్లో డోర్ ఓపెన్ చేసి నా భార్య ఒక కడుపులో పడిపోయి ఉంది, ఎట్లా ఉందో నుంచి ఓపెన్ చేసి చూశాడంటది. అక్కడ కనిపించిన దృశ్యం నిరుముట్లోకి వెళ్ళిపోయేటువంటి దృశ్యం కనిపించింది. ఎట్లా ఉంది? నామం దిద్దబడి ఉంది, పచ్చటి కట్ట చొక్కా వేసుకున్నాడు మాస్టర్ గారు, పట్టు దోవతి కట్టుకున్నాడు, సరిగించి దోవతి. ఆయన భార్య ఉదరం మీద చేతులు నూరుతూ ఉన్నాడు. చూసి అది సమాధి మాస్టర్ గారి ఇక్కడికి వచ్చేసారే అని ఆశ్చర్యంతో అవార్డై నోట్ల నుంచి మాటలు రాక ఆయన పక్క చూశాడు అనమాట. ఇతను చూసి మాస్టర్ గారు పైకి లేచి చిరునవ్వుతోటి అంటర్ధానం అయిపోయారు. తర్వాత ఇంకొక చిన్న విషయం, నెల్లూరులో సద్గురు కృప ఎడిటర్ శేషు గారిని కన్నడ తెలిసి ఉంటుంది. అతను 2006 సంవత్సరంలో ఆ ప్రెస్ పని మీద విజయవాడకి వెళ్ళి తిరిగి అక్కడ విజయవాడ బస్ స్టేషన్లో తన బ్యాగ్ పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు. ఆ బ్యాగ్లో ఒక చిన్న బ్యాగ్ ఉంది, దాంట్లో ఐప్యాడ్, సెల్ ఫోన్, డబ్బులు ఉన్నాయి ఆ బ్యాగ్లో.
బ్యాగ్ అయినా ఉంది, లోపల బ్యాగ్ దొంగతనానికి తీసుకెళ్ళిపోయారు. అది కొట్టేశారు. ఈ ఛార్జీకి డబ్బులు కూడా లేవు. ఆ బస్ స్టాండ్లో ఉండి ఎక్కడ చేయాలబ్బా నేను, డబ్బులు పోయి ఇవి అంతా చాలా కాస్ట్లీ వస్తువులు కూడా పోయినాయి, మా వదిన కట్టాలి నన్ను, నేను ఏం చేసేది అనుకుంటూ బాధపడుతూ మా స్నేహితుడికి ఒక పోయి ఛార్జీ కింద డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడు. అదే టైంలో నెల్లూరులో వాళ్ళ ఇంట్లో శేషుగా మాస్టర్ గారు వచ్చేసారు. అక్కడ వచ్చి తలుపు తీసుకుని వచ్చేసి అక్కడ ఏ వస్తువులు అయితే పొయ్యాయో ఆ వస్తువులు తెచ్చి మంట మీద పెట్టారు. అక్కడ పెట్టి ఆయనకి ఎందుకు అట్లాంటి అనుభవం ఇచ్చాడంటే, నన్ను మాస్టర్ గారి జన్మదినోత్సవం తీసుకోవట్లేదు ఈ సాయి, ఈ శేషు నాకు ఎంత బాధ ఉంది, ఈ సంవత్సరానికి బాధ్యత ఆవేదన బాధ్యత హృదయంతో ఆర్థిక అక్కడ మనసు మీద పడింది ఉన్నాయి. అవి అక్కడ పెట్టి ఆ పాత్రలో వేసి కొద్దిగా మొహం కట్టుకుని ఆ శేషు ఎట్లా ఆ మొహం కట్టుకున్నప్పుడు చీట్లు అంటాడు అట్లా అనుకొని బయటకు వచ్చి మంచం మీద కూర్చున్నాడంట. మంచం మీద కూర్చున్న తర్వాత కాస్త మంచం మీద పడుకున్నాడంట. పాపం బిడ్డ అన్నం తిన్నాడో లేదో, పాపం ఎంత అలిసిపోయి వచ్చాడో అని అట్లా చేతులు తాగపోయిందంట కాలం. ఎందుకో ఆ చెయ్యి అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆగిపోయిందంట. అప్పుడు కాసేపు కూర్చుని దేవుడు గదిలోకి పోయి మళ్ళీ బయటకు వచ్చి ఆమెను చూస్తూ నవ్వుతూ నేను వచ్చిన పని అయిపోయింది అంటూ తలుపు వేసుకుని బయటికి వెళ్ళిపోయినాడు. అంతే. మళ్ళీ మరుసటి రోజు అసలు శేషు వచ్చాడు ఎక్కడికి వాళ్ళ ఇంటికి. నేను తిడతాను, వస్తువులు పోయినాయి, మా ఉదయం తిడతాదని. అప్పుడు ఏమయ్యా నేను అనంగా వచ్చావు, నన్ను పొలంలోకి కూడా తీసుకుని పోలేదు అని వాడు వదిలేదు. నేను ఇప్పుడు వచ్చానమ్మా, నేను అక్కడ డబ్బులు పోయి బ్యాగ్ పోయి నాన్న తండాలు పడి ఫ్రెండ్స్ అడిగి డబ్బులు అడిగి తీసుకొని ఇప్పుడు వస్తుంటే నిన్న వచ్చినానంటున్నావు, నీకేమైనా ఇచ్చాయేమన్నా కాదు, నేను వచ్చావు వాళ్ళు. అప్పుడు శేషు తనకు అక్కడ విసిరేటటువంటి బ్యాగు, డబ్బులు, ఐప్యాడ్, సెల్ ఫోన్ అన్ని చూసి ఆశ్చర్యపడిపోయి ఇది మాస్టర్ గారి లీల. ఆయన ఎప్పుడైనా ఏ రూపంలోనైనా ఎక్కడైనా దర్శనం ఇవ్వగలడు. కారణం ఆయన అంతర్యామి సర్వవ్యాపి కనుక. సాయినాథ్ మహారాజ్కి, భగవాన్ మహారాజ్కి. అమ్మ మనం అంత గ్రంథం అంతా చదువుతాం, చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది. ఎందుకని గురు చేతులు అంతా అసలు ఆయన అంతా ఎవరైతే ఈ ఇంట్లో నిత్యము గురు చేతులు పారాయణ చేస్తున్నారో, శ్రద్ధగా వింటుంటారో వారి ఇంట్లో సకల స్థితులు దాసం చేస్తాయి. ఈ గ్రంథ రూపంలో నేనే ఉన్నాను అని చెప్పారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉండి భోజనాలు చేసి వెళ్ళిపోవడం అందరికీ జరుగుతుంది. ఇందాక గోపాల్ గారు చెప్పినట్టు మాజీ గారు అందరూ వెళ్ళిపోయి నిజంగా 1,00,000 మంది సభ చేసినప్పుడు ఎలా చెప్పారో నిజానికి నాకు అనిపించింది. ఈరోజు ఫలశ్రుతి అంటే ఏంటంటే గోపాల్ గారి ద్వారా వినే తర్వాత గురువు గారు చెప్పించారుగా, ఇది వినవాళ్ళు ఈరోజు నిజంగా ఈ సమ్మేళనానికి మాస్టర్గా ఇచ్చిన అద్భుతమైన కానుకలు వారి నోటి నుంచి జారుతాయి. అసలు ఎవరిని ఆపండి అంటారు కూడా నాకు సమయం అయితే బాబు. ఎందుకని అంత అద్భుతంగా గురువు గారి గురించి చెప్పి అయినప్పటికీ వారు చూడండి ఇన్ని చెప్తూ కూడా సమయాన్ని పాటించి అరే ఇంకొక 15 నిమిషాలు ఉన్నాయి సార్ అప్పట్లో ఆపేస్తానన్నారు. కాబట్టి ఇంత అమూల్యమైనటువంటి మాస్టర్ గారి అనుభవాలు బయట చూపించారు మనకి విద్యార్థ గారు. అటువంటి మహావిష్ణువు లాగా దర్శకులు నిజంగా ఆదిశంకరాచార్యులు ఈ భారతదేశం అంతా తిరిగి ఎక్కడ 4 కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరిగి మొత్తం ఎలా చేసి ప్రచారం చేశారు మాస్టర్ గారు. ప్రజలు వారికి అదే ఆదిశంకరాచార్యులు. నిజంగా మాస్టర్ గారు మళ్ళీ ఆదిశంకరాచార్యులు అలాంటిది చెప్పారు. నిత్య చర్చలో మాస్టర్ గారు ఇప్పటికి కూడా సమాధి అనంతరం కూడా భౌతికంగా దర్శనమిస్తున్నటువంటి ఈ ఏదో వింటూ మనము జ్ఞాపకులు అనంతరంగా లేకపోయినా వారే మనకి చెప్పినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకున్నాము గోపాల్ గారికి. మనంతా ఇంత అద్భుతమైనటువంటి అనుభవం జరుగుతుంది.
2 రోజుల క్రితం ఒక ఆధ్యాత్మిక వ్యాపారం చదివాను. దాంట్లో ఒక పప్పిల్లలు కొందరు తమ అనుభవాలను పదే పదే గొప్పగా చెప్పుకుంటారు అని అది ఒక పద్ధతి కరెక్టైనా 99% తప్పు. రమణకి ఒకడు పోయి అయ్యా పర్వాలేదు వివేకానందకి తన పరిస్థితులకి అద్భుతమైన ఆధ్యాత్మికతని వచ్చారు కదా, అలాంటిది ఏదో అప్పుడు ప్రసాదించకూడదు అని ఆయన ఒక్క క్షణం నుండి నువ్వు వివేకానందుడు వాడివి లేదు, అందువల్ల మనం వివేకానందుడు కాదు కాబట్టి మాస్టర్ గారు కోరుకుంటాము మననం చేసుకోవడమే సమంజసం. మాస్టర్ గారితో నాకు 5 సంవత్సరాలు అనుబంధం ఉంది. 2 సంవత్సరాలు సమాధానం 2 సంవత్సరాల ముందు ఆయనతో ప్రదర్శనకు వెళ్ళడం, దిన ప్రదర్శనలు, ఆయన ప్రదర్శించడం అన్నీ చేయడం. ఈ గోడలతో పడడానికి మా ఆవిడ ఒకసారి మాస్టర్ గారు తిరిగిపోయి సంతానంగా ఆయన్ని అడిగింది, ఏమయ్యా నీతో పాటు ఆయన తిరుగుతున్నాడు, మరి మా సంసార సంగతి ఏమిటి? మాస్టర్ గారు అన్నారు, అమ్మా ఉద్యోగం చేస్తాను వస్తాయి కదా, ఆ ఉద్యోగాలన్నీ వదిలిపెట్టింది. ఎందుకంటే నేను రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాను. గవర్నమెంట్, రైల్వేస్, ఊళ్ళో ఉండే పంచాయతీ సెక్రటరీలు అన్ని రకాలు. ఆ రోజుల్లో ఉద్యోగం ఈరోజు 50,000 రూపాయలు చేసేవాళ్ళు. అవన్నీ వదిలేసి హాయిగా వాడండి, బాగా కూతురు పెట్టుకుని అన్నం పెడతాడు. ఈరోజు విద్యాలయంలో నా పరిస్థితిని ఒక గంట మనం చేసేది. ఆయన ఆ మాట ఎప్పుడో 85లో చెప్పింది, మీ కూతురు పెద్దవి తప్ప